బాగుందని చెప్పండి అంతా భాగ్యం లేదు మొత్తం. బాగుందని చెప్పండి అంతా భాగ్యం లేదు మొత్తం. పిచ్చలు కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ అనుకుంటారో చెప్పు. మనస్ఫూర్తిగా జగన్ ఉప్పు పూదు. మనస్ఫూర్తిగా జగన్ ఉప్పు పూదు. హాయ్ హలో వెల్కమ్ టు #నిక్షిత నిమేష్. అండ్ ఇప్పుడైతే ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నిమ్మి వడలు వేయమన్నాడు అనమాట. అండ్ ఇంట్లో అందరికీ కూడా అంటే నార్మల్గా అన్నీ వేసేసి లాస్ట్లో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేసి చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది ఉప్పు చేస్తే. నేను ఆల్రెడీ ఎప్పుడు ప్రతి కూరలో ఒక్కొక్కసారి కొద్దిగా ఉప్పు ఎక్కువ అవుతుంది, అప్పుడు ఫుల్ రచ్చ చేసేస్తారు. సో అట్లకి ఇది ఎట్లా వండుతున్నాను, అట్లా ఉప్పు వేసేద్దాము, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా తిడతారు, లేకపోతే ఏమంటారో చూడండి. నాకు అర్థమైందంటే నిజంగా ఉప్పు ఎక్కువైంది. సంపేస్తారు వేస్తుంది, ఇంకొద్దిగా యాడ్ చేద్దాం లాస్ట్లో. చాలా ఉప్పు ఎక్కువైంది. అది అంటారు కదా ఆనియన్స్లో కొద్దిగా వేసినా కానీ చాలా ఎక్కువైపోతుంది. నేను నార్మల్గా వేసాను, ఇంకా ఎక్కువైంది, నేను కొద్దిగా వేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఉప్పు ఎక్కువ వేస్తే ఇంకా అల్లేని రచ్చ చేస్తాడు. నాకు ఉప్పున్నా తినేస్తా. ఏమవుతుందో చూడండి. ఉప్పు ఉంది నిజంగానే. ఇంకా మీకు మీరు ఆల్రెడీ టేస్ట్ చూసా, ఉప్పు ఎక్కువైంది అందరూ చెప్తున్నా. అలా వండుతాను ఇప్పుడు ప్లాన్ చేసి తింటామో లేదో. నేనైతే ఉప్పు ఉన్నా కూడా బాగా తింటాను. అంటే నాకు ఉప్పు ఎక్కువ బాగా తింటాను. నాకు లోపలికి ఉందని ఉప్పు చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఎంత ఉప్పు ఎక్కువ అదేంతో ఉప్పు ఎక్కువ వచ్చిందని ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి నిమ్మి అడుగుతున్నాను అనమాట తెమ్మని చెప్పి. నేను బ్లాగ్ తీసుకుంటున్నాను ఫుడ్ది అని చెప్తా. ఒకవేళ నిమ్మి రియాక్ట్ అవ్వడు, కెమెరా ఉంది కాబట్టి తిట్టాడు. లేకపోతే నార్మల్గా అయితే వాయించి పడేస్తాడు. కెమెరా ఉంది కాబట్టి అస్సలు తిట్టాడు. మీకు వాయిస్ కోసం అయితే మాత్రం నేను ఇక్కడ నుంచి అంటే పిక్చర్ కనబడకుండా అయితే నేను రియాక్షన్ చూపించగలను, కానీ ఫేస్ రియాక్షన్ చూపించలేదు కాబట్టి చూద్దాం. డైరెక్ట్గా పడబోతాను, ఏమంటాడో చూద్దాం. అండ్ వీడియో కోసం బాగా చెప్పు, నిమ్మి బాగా చేశానని చెప్పు అందాం. ఏమంటాడో తెస్తాడే. నిమ్మి కొద్దిగా బ్లాగ్ చేస్తున్నా కదా నేను, దానికోసం నువ్వు చెప్తావా బాగుందని? ఎట్లా ఏంది ఎట్లా ఏందో అన్నావు? బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. బాగుంటది కదా నేను ఎప్పుడు నేను చెప్తా. మామూలుగా అయితే బాగా చేస్తుంది. ఏమి కాలిపోతే చూసుకో. అసలు నా రెసిపీలు ఎవ్వరు యూట్యూబ్లో కొట్టినా కూడా రావు. ది వరస్ట్ కూడా రావు. ది వరస్ట్. బాగా చేశాను ఈ రెసిపీ ఫాలో పకోడా అవ్వండి. ఉప్పు ఒకటే కదా ఎక్కువైంది, అది నేను తిన్నా. ఉప్పు ఒకటే కదా ఎక్కువైంది. నువ్వు అయినా నీకు ఉప్పు ఎక్కువ తినడం అలవాటు లేదు, అందుకు నీకు అది ఉప్పు ఎక్కువైనట్టుంది. ఇది జనాలు జనాలకు అది చెప్తలే. ఉప్పు బ్రహ్మాండంగా బీభత్సంగా కుంభాలు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే జత చేసుకోండి. అలా కాదు, పొన్ను నువ్వు చెప్పు. ఉప్పు ఒకటే కానీ మిగతా అన్ని టేస్ట్లు ఓకే కదా? ఉప్పే కనబడుతుంది, మిగతా అసలు కనబడుతుంది. ఉప్పు ఎక్కువైనాక బాగుందని చెప్పండి అంతా భాగ్యం లేదు మొత్తం. బాగుందని చెప్పండి అంతా భాగ్యం లేదు మొత్తం. ఉప్పు ఉంది. ఎట్లా అంటే పకోడ తీసి సముద్రం నీళ్ళలో పడిపోతే మళ్ళీ ఏరుకొని తిండి ఎట్లుంటుందో ఉప్పు అట్లుంది. ఇంకా ఈ సముద్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా అట్లా వేసుకున్నారేమో. మామూలు సముద్రం దూరం ఉన్న వాళ్ళు అయితే అట్లా నేను కూడా చెప్పగలను ఇట్లా. పిచ్చలు ఇదే పెట్టు మిగతాదంతా కద్దే. ఎవడు ఏమంటాడు నీకు ఉప్పు? నేను తక్కువ వేస్తున్నారు, ఎందుకు ఎక్కువైపోతుంది? ఉప్పు ప్యాకెట్ తక్కువ రేటుకి వస్తాయి. దాన్ని 1000 రూపాయలు చేసినారంటే తగినంత అన్నట్టు కొద్దిగా వేసుకుంటూ వస్తారు. స్టవ్ మీద చూడరా, ఇవి కూడా మాడి పెట్టలే. ఇంకా అయినా అదో పకోడా కానీ బాగా చేసింది మొత్తానికి అయితే. దీని పేరు ఏం పెట్టచ్చు? బాగా ఉప్పు కొద్దిగా ఉంది అంతే. సీ సాల్ట్ రోస్ట్ పకోడా అని ఒక కొత్త రెసిపీ పెట్టుకుంటే మంచిది. చెప్పాలంటే వీడియో ఉందని ఇట్లా రియాక్ట్ అయ్యాడు, కానీ లేకపోతే ఇట్లా తట్టేసడమో తిట్టడమో ఖచ్చితంగా జరిగేది. నేను చెప్పు వీడియో ఉందని
అట్ట ఇసురుతాడు అంత ఇట్లా. ఖచ్చితంగా అండి తట్టేసడం అంటే అట్లా అని కాదు, తిడతాడు ఖచ్చితంగా తిడతాడు. వీడియో బట్టి నేను సవాళ్ళ సార్లు చెప్తా కొన్నిసార్లు నాకి చేసినాడు మాత్రం ఉప్పు తక్కువ అని. అప్పుడు ఖచ్చితంగా ఉప్పే ఉంటుంది. నాకు బాగానే ఉంది, కొద్దిగా ఉప్పు ఎక్కువ. నీకే ఉప్పు ఎక్కువైందంటే మేము చెరువులు కాడ తిరిగే వాళ్ళం, మేము మీరు సముద్రాలు కాడ తిరిగే వాళ్ళం. సముద్రం చెరువుకి ఉప్పు తేడా ఉండదా? అయినా ఉప్పు ఎక్కువ తింటే కిడ్నీలు పోతాంట. నువ్వు పోగొట్టాల నేనేమో అది కిడ్నీలేమో అన్ని పోతాయి. ఫస్ట్ ఆ ప్రేమగా చేసిన వాళ్ళే మళ్ళా ప్రేమగా కాదు ఉప్పు తక్కువ చేసి తినగలం అసలు. 50 రూపాయలు ఇచ్చాడు, మేము పకోడ తెమ్మని దాంట్లోకి ఇది కలుపుకుందాం. అప్పుడు తినేసి చెప్తాం భలే ఉందని. ఇప్పుడే చెప్తాలే. చెప్పు. చాలా బాగుంది. నా ముఖం కలీకలు బట్టి నీలా ఎవరు చేసేవాళ్ళు ఉండరు కాదు, చేయగలరు. ఉప్పు ఎక్కువ వేస్తే అయిపోయా. చెప్పు నీటి చెప్పు. అట్లా తప్పుడు కూతురు చెప్పేది వద్దులే, రివ్యూ వద్దులే. నిజంగానే బాగుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువైందంటే ఆ ఉప్పు తక్కువ అంటే మిగతా రుచులు తెలిసేది మనకి. పకోడా తింటామనే ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడు ఏమంటే ఉప్పు తింటామని ఫీలింగ్ ఒక్కటి ఉంది. పర్లే, దానికి కూడా ఉప్పే తినండి. నా పకోడీ ఏం తినక్కర్లేదు. అట్లా అనుకుంటే మెక్కుతానంటే అర్థం చేసుకుని ఎంత బాగుందని. ఇవన్నీ ఫేక్ రివ్యూస్. నా ఛానల్లో ఎక్కడ నా ఉప్పు పకోడీ ఫేమస్ అయిపోద్దని కుళ్ళు పొడి ఫేమస్ అయిపోద్దని కుళ్ళు రాంగ్ రివ్యూ. కొంతమంది ఫేక్ రివ్యూలు ఇస్తారు, అట్లా రివ్యూలు పట్టించుకోవద్దు. మనకి జెన్యూన్ రివ్యూలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, పదండి. నీకు సరిపోయే వాళ్ళు ఉన్నారు, ఇస్తారు. కాకా పట్టేకి అడుగుతాము ఎట్లుంటుంది. ఏది కాకాయే కాకా పట్టే బాగుంటుంది. వాళ్ళే ఉందా మా తమ్ముళ్ళు అంట. నువ్వు చేసి శివగాడు కూడా సీరియస్ అయిపోతాడు, వాడు కూడా ఎసురుతాడు. చూద్దాం వాడి రియాక్షన్ ఎట్లుందాం. ఎక్కడ ఉన్నాడు? బా చూడేసి అని ఎట్టు తింటున్నాడు. ఓ చూస్తుందని ఆల్ నోట్లో ఊజిందా అది చేస్తాడంటే యాక్టింగ్ కావాలని. ఎంత బాగుంది చెప్పాలి. తిను అసలు కోసం తెచ్చాడు. ఉప్పు కాయలేంది, ఏంది ఉప్పులే. నేను తిన్నా, ఇదిగో బాగా తింటాను. నువ్వు బాగా తింటావుంటే నువ్వు నీకు సరిపోయిందమ్మా. ఉప్పు చాలా వేసినావు. ఎట్లాగా ఇది ఇంత మళ్ళా ఉండాలి ఏమని కొద్దిగా ఏమన్నా ఎక్కువ బాగాలేదా? నిజం చెప్తానా బాగలేదనే. అంత నీట్గా ఉంటే ఎక్కువైంది కాయ. ఇంటికి డబ్బులు ఎక్కువైనా ఏమన్నా డబ్బులు ఎక్కువైంది చెప్పు, నాకు ఇచ్చాయి అంతే కదా. ఇచ్చే మళ్ళీ నూనె ఎంత కావాలా, ఉప్పు ఎంత కావాలా? ఉప్పు తక్కువ ఉంది. అదే ఉప్పు నందును తిన్నా ఉప్పు సరిపోలేదురా, వాడికి కూడా సరిపోయింది. వాళ్ళు మీ అదే చాలా సరిపోయింది. అందరికి ఎక్కువైంది. మీ అంటే వాళ్ళు మీరు ఎంత ఒకటేనా? నువ్వు ఒకటే సపరేట్, నువ్వు ఎప్పుడు సపరేట్ కావాలని ఉంటావు. ఆడ నిజంగా ఉప్పు ఎక్కువైంది కంటే నీకు నేను నచ్చకపోతే నచ్చదక్క, నేను తిన్నక్క అంతేనా. నా వంటలు అట్లా ఊకే చెప్తాను బాగా ఉప్పు ఎక్కువైందని. నేను నచ్చాను కాబట్టి వంట బాగాలేదని చెప్తావు. నచ్చకపోతే వెళ్ళి బయట తిను. పిచ్చానికి ఏమైనా పిచ్చా ఇంత బాగా వేస్తే ఉప్పు ఎక్కువ ఎంతసేపు పట్టిందిరా నాకు అక్కడ చమట చూడు ఒకసారి. నా చమటకైనా మీరు వాల్యూ ఇవ్వకుండా బాగాలేదని అలా చెప్తావు శివ. నువ్వు వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నావు బాగానే తింటున్నా. ఎందుకంటే కవరింగ్ చేసుకొని బాగా నేనైతే మనిషి కాదు, నువ్వైతే మనిషివా? నేనైతే తింటానప్పా ఉప్పు ఎక్కుంటే. ఆడు ఉప్పు ఎక్కుంటే ఎవడు తిన్నాడక్క అంటే మళ్ళా ఉప్పు తిన్నాడు. ఆడెట్లు తిన్నాడు, నేనెట్లు తిన్నా? నేను చెప్పుకోలేక బయట వాడు ఏం లేదురా. మొన్న జరిగిన ఇష్యూ నుంచి వాడికి ఎప్పుడు నా మీద కుళ్ళు చూడు, ఎప్పుడు నా మీద కుళ్ళు చూడు. మీద కుళ్ళు కాదు, వాళ్ళు బయట చెప్పారు, నేను చెప్పిన అంతే తేడా. మళ్ళా ఏమన్నా ఉప్పు ఎక్కువైందనే బయట వాళ్ళు చెప్పరు. నిన్ను ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు అంటే మరి తిడతాడా లేదా? తిడతాడు. ఉప్పు ఎక్కువైనప్పుడు తిట్టలేదంటే ఏ లేదు. బాగుంది, నీకుందిరా మనసులో కుళ్ళు బుద్ధి. ఇంత ప్రేమ చేసి తీసుకొచ్చింది మా అక్క తిందామల్ల. మూసుకొని తినురా, తిను. మూసుకొని తినురా, తిను. అంత బాగుంది బాగాలేదని చెప్పదురా. నీతో చెప్పి చాలా బాగుందని అప్పుడు ఏం చేస్తావు? పోనీ బాబా అందులో ఒకటి ఎందుకు ఉంటుంది? నాకు సంబంధం లేదురా. బాగుందా అని వంకలు బాగలేదు అంటే నన్ను బాగుందా లేదా?
బోచి బీపీ రావడం బీపీ వస్తాయి మళ్ళా నీకు ఇప్పుడు ఆల్రెడీ బీపీ ఉందో తినకుండానే ఎంత నోరుందో చూడు. ఎంత మాట్లాడిన నార్మల్ గా ఇదే కదా. ఇవన్నీ చెప్పొద్దురా, బాగుందా లేదా? ఇప్పుడే నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు. అయ్యో పాపం బాధలు ఉన్నాడని తినిపిద్దామని తెస్తే బాలే, నువ్వు బాధపడి బాధలు ఇప్పుడే పొగిడితే కదరా నన్ను. అంత కుల్లి ఊకే మనసులో ఒక్కటే అట్లా ఉంది తప్పితే వీడికి మనసులో ఇంత కుట్రుంది, బయట ఒక్కటి మా అక్క అంటాడు. ఇది ప్రేమలే, అందుకే బాలేదని ఎంత హ్యాపీగా చెప్పేస్తున్నాడంటే ఈజీగా. నేను ఎంత కష్టపడి ఇంటాను చవడ చూడండి, ఒక్కోసారి ఇందులో కలిసిపోతా అంటారు. ముందే బుద్ధి ఏమన్నా నిజం చెప్పు, ఉప్పు ఎక్కువైంది కదా, అయితే ఏమైనా బాధపడుతుందనే కదా నువ్వు అంత కవరింగ్. లేదు ఎక్కువ లేదు. అది నీ చూడదు, నువ్వు నీచుడు రా. నీకు అంత ప్రేమగా అక్క తెస్తే ఉప్పు ఎక్కువ అక్కడ వంట రూమ్ లో కూడా ఏమన్నాడు పాపం షుగర్ ఎంత బాధపడతా అంటాడు. నా చమట కలిపి మరి వండాను కదా. అక్కడ వంట రూమ్ లో కూడా ఏమన్నాడు పాపం షుగర్ ఎంత బాధపడతా అంటాడు. నా చమట కలిపి మరి వండాను కదా. అందుకే ఉప్పు ఎక్కువైనట్టు. ఓకే బాధతో ఏదో తింటాడని నువ్వు నొక్కినావు. ఓకే ఆడు ఉప్పు అక్కడ కుళ్ళక్క అంత బాగా వండేస్తున్నాను. వాడికి ఏం తెలుసా, ఇప్పుడు కనుక వాళ్ళ వైఫ్ కానీ చేసి వచ్చింటే అందులో ఉప్పు కాదు, అందులో విషం కలిపినా కూడా విషం అమృతం తినేస్తాడేమో అమృతం అంటాడు. అది నేనైతే మాత్రం ఏముందిలే అంతే. అంత ఓవర్ కాదు కానీ మళ్ళీ అంతా తెలుసులేరా, నువ్వు వీడియోలో కూడా చెప్పావు కదా నా పిల్లం అంటే నేను భారీ అంటే ఇప్పుడు కనిపిస్తున్నావు నువ్వు అన్నీ. నేను కలిపిలే ఉన్నదే చెప్తున్నాను. నీకు బాగుందో కూడా బాగాలేదని చెప్తున్నావు చూడు, ఎంత హట్టింగ్ గా మాట్లాడుతున్నావు అంటే. ఇన్ని రోజులు వంటలు చేసిన దానికి ఒక్కసారి మర్యాద తీసేసిరా నాకు. అది చూస్తాను పనికి మాలింది. దాని ముందే నా పరుగు తీసావంటే అది ఏమనుకోవాలి, వీడియో కాల్ నవ్వుకుంటుంది. నాకు వంటలు రావంటే తనకు వంటలు వచ్చాయి కావాలని చెప్పావురా, నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నిమ్మికి నచ్చింది రోజు బాగుండేది ఏమై మధ్య ఇప్పుడే ఈ మధ్య కూడా యాడ్ చేశాడు చూసావా. వాడు కుళ్ళుతో చెప్తాడు శ్రావణి. కానీ నిజంగా ఉప్పుతో ఎక్కువైంది భారీగా కాల్చిన వచ్చేది తినొచ్చు. ఒకసారి చూడు చూసావా ఎంత కుళ్ళిపోతుంది. అవంత నీటి కనబడుతుంటే ఉప్పు ఎక్కువైందట. బుర్ర బుద్ధి ఉండాలి. బుర్ర బుద్ధి కాదురా, మనకి ఇదంతా మెక్కుతాడు. ఈ వీడియో ఆపు, దాని వీడియో కాల్ ఖచ్చితంగా తింటాడు చూడు. అంత లేదు బాగుంటే అంత తినేస్తానే. అదిగో ఉప్పు ఎక్కువ ఉన్నాడు ఎలాగప్ప తిన్నాడు. నువ్వేమనుకున్నావని చూద్దామా. నేను అనుకునేవాడిని, నువ్వు ఫీల్ అయితే ఈ మాట అనేవాడు కాదు, బాగుందక్క అనేవాడు. కానీ ముఖం మీదే బాగున్నా కూడా బాలే అన్నావు చూడు. చెబితే ఇది ఒక రావుడు, చెప్పుకోకుండా అది ఇన్ని రోజులు చెప్పలేదు అన్నట్టు యాక్టింగ్ చేస్తుంది. మీ ట్రాయే పెట్టేదే నీకు ఇంకా మళ్ళా పకోడా వేసింది కాక మళ్ళా నువ్వు దాని పేరు కూడా పెడతావు నువ్వు. దాని ముందు నేను ఒకటి ఉప్పు ఎక్కువ ఉప్పు చెప్పని ఉప్పు నేను పకోడా ఒకసారి తిని బాగలేదను నీకు ముక్కలమ్మడి రక్తం రాకపోతే అప్పుడు పకోడా ఒకసారి తిని బాగలేదను నీకు ముక్కలమ్మడి రక్తం రాకపోతే అప్పుడు చూసుకుందాం. తిను ఇప్పుడు చెప్పు. ఆ డిస్కషన్ వద్దు. పకోడా తిని బాగుందే లేదనేది నువ్వు చెప్పేదాన్ని బట్టి బ్లడ్ హీట్ ఉంది బయట. వేరే వాళ్ళు బ్లడ్ కావాలి మాట్లాడద్దు, అమ్ముకోవచ్చు కూడా. వాడేదో నిద్రలో ఏదో టేస్ట్ సరిగ్గా చూసినాడు. ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు చెప్తాడు కదా, ఎవడైనా వడదెబ్బ తగిలి బ్లడ్ తెచ్చుకోవాలనుకుంటారా? అది తిని చెప్పు. నాకు నేను బయటికి పోతున్నాను. తిను బాగుంది కదా, ఇంకోటి తిను. అదే ఉప్పు పిచ్చలు కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, దీనికి ఏం పెట్టావు పేరు? ఎందుకైతే పాపం వస్తుంది. అసలు ఆ ఫుడ్ అంత నరకకుంటుందని ఎందుకు ఇంత ఇన్సల్టింగ్ చేస్తాడు ఆయన? ఎంత నచ్చకపోతే వెళ్ళిపోరా, బయట అడుక్కునే వాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళతో పాటు నువ్వు ఒకడు ఇట్లా నిమ్మి ఎందుకంటే కిచెన్ వైపు బాధతో చూడు ఉప్పు ఎక్కువైందని అంత సీన్ లేదు. నీ రూమ్ లోకి వెళ్ళాడు బ్యాగ్ తెచ్చేది గెంటేడానికి. నువ్వు కన్నా తినపోతే అది ప్లాన్. నీకు అర్థం కాలే అంటే కాదు, బాగలేదు దాన్ని బాగా చెప్పడము. అది అది తెచ్చే పోయినాడు.
కానా మోకాలు చిప్పులు అయితే ఇట్లా పట్టా చూడా వద్దులే. ఒకసారి తింటారా చూడు ఒకసారి ఉంటాడు ఉండు తిని చెప్పు తిని, టేస్ట్ తిని, బేగా. నేను చెప్పినప్పుడు నేను తిని ఎట్లుందో చెప్పు ఇది కొద్దిగా వాడినట్టుంది కానీ బాగుంటది చూడది. ఎట్లుంది చెప్పుదానికి దాని ముందు పడదీసేవరా నన్ను నాకు కుంభాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అన్ని చేసినప్పుడు తినలేదు. అబ్బా లైట్ గానే నస్తుంది నేను కొడతాను నాకైతే చాలా బాధ నువ్వు ఉంది. తిండి పెట్టి నువ్వు టేస్ట్ చెప్పని అడిగి నువ్వు చెప్పించుకోలే కదా నేను వాడి నిజాయితీ చెప్తాడు కదా చెప్పి ఎట్లుందో ఏంట్రా అంత ఇబ్బంది పడుతున్నావు శివ? సూపర్ చెప్పు సూపర్ అంటే ఏం నచ్చింది నీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తెలుస్తానే నీకు? లేకపోతే అంటే ఇందులో ఏమేమి వేసానని నీకు అనిపిస్తోంది? జీలకర్ర లవంగాలు ఏ, లవంగాలు ఏ, నాకు ఇన్సల్టింగ్ నిజంగా. చెప్పు కష్టపడి వండి ఏమేమి నాకే ఎంతసేపు పడుతుంది నేను నువ్వేమన్నా ఇందో ఏం మింగలేకపోతున్నావు ఏమన్నా నేను చెప్పు వచ్చేలోపు ఇవన్నీ తినిపించేసాను మీ ఎవడు చెప్తాడు మంచి చెప్పొద్దు చెప్పేయి చెప్పే చెప్పేయి నాకు చెప్పే చెప్పన్నావా చెప్పు అన్నట్లు వాడికి రాడ మీద నీకే మూతికే కొట్టుకోగైతే మూతికే సూపర్ చెప్పు దానికి నీ కుళ్ళుతో చెప్పినాను. చెప్పు మనస్ఫూర్తికి ఏమందో చెప్పేసి మనస్ఫూర్తికి నువ్వేమనుకుంటారో చెప్పు మనస్ఫూర్తికి అయితే నిజంగానే ఉప్పు పూతుంది మనస్ఫూర్తికి అయితే నిజంగానే ఉప్పు పూతుంది నాయనో వీడు నిజాయితీ యాక్టింగ్ ఎందుకురా బాగుందని చెప్పలేవా నువ్వు? చెప్పు దానికి నీకు ఇంకోటి పకోడా ఇస్తే పకోడా బాగుందని చెప్తే 1000 రూపాయలు ఇస్తాను. అది ఎందుకు చెప్పావే నువ్వు? అవునా నువ్వు మళ్ళా చెప్పేదేమన్నా ఇంకేదో చెప్పేసి ఇంకొద్దు డబ్బులు వచ్చే లేదు డబ్బుల కోసం అది నిజంగానే చెప్తాడు కానీ ఈ పకోడీ ఎట్టుందంటే ఈ రెస్టారెంట్ అని మూసుపడపోతాయి రెస్టారెంట్ లో పకోడీ ఎందుకు చేస్తారు? అక్కడే అయిపోయింది మనకి. అంటే అదే బండ్లన్నీ అంటే పండుకొని పెడతాం మళ్ళా వీడే అమ్ముతాడు రేపటి నుంచి ఇంకా. బ్రహ్మాండంగా ఉంది. ఎట్లా అసలు ఎవరు ఊహించలేని విధంగా ఈ ప్రపంచంలో పకోడీ నెంబర్ 1 గా నిలబడిందంటే దీనికి ఒక పేరు మా పెట్టాలి. యొక్క పేరు పెట్టాలంటే నెంబర్ 1 మాని పకోడీ. పకోడీ అంటే అక్కడ కూడా నాకు గబ్బు లేపదని వాణి పకోడీ అని. పకోడీ సూపర్ బ్రహ్మాండంగా ఉంది. తిని ఒకసారి చూపించు. తింటా అంటే పకోడా తింటే బాగుందని చెప్తే కాదు 1000 రూపాయలు ఇచ్చేది. పకోడా తిన్నదానికి అవ్వ 1000 రూపాయలు ఇల్లంట బాగుంటే అంత కష్టపడి నేను నంబర్ 1 పకోడా ఎట్లా రావాలా లెక్క కట్టు 1000 రూపాయలు ఇప్పుడు అడుగుతుంది మళ్ళా మారుస్తాను ఇట్లా 1000 రూపాయలు ఇప్పించుకో అదే నూనె తెచ్చి 1 మింది. అవును కాలుతాను లేనా ఏంటి తొక్కల పకోడా దాన్ని ఉప్పు వేసిన దానికి నీకు 1000 రూపాయలు ఎట్టిస్తారు నీకు? ఆయిల్ ఎంత వేస్ట్, ఆనియన్స్ ఎంత వేస్ట్, నువ్వు వేసుకున్నావా? ఉప్పు ఎంత వేస్ట్. తక్కువ దొరికింది ఎక్కువ వేస్తారు. ఉప్పు ఎక్కువ పెట్టే ఇంత వాడేదారు కదా. అది ఉప్పు ఎక్కించండి సార్ తెలుస్తుంది. 200 పెట్టండి ప్యాకెట్. అప్పుడు నీకు ఉప్పు వేరు తెలుస్తుంది. విన్నట్టుంది డైలాగు. విన్నట్టు కాదు. నీ చీప్ దొరుకుతుంది కదా ఇది. చీపు దొరుకుతుంది ఎవరు చెప్పాడు? 5 రూపాయల ప్యాకెట్ ఇప్పుడు 50 రూపాయలు అయింది. అది చీప్ అనుకో. చీప్ అది 50 రూపాయలు అయింది. అది 50 రూపాయలు కాదు 200-300 ఉంటే అప్పుడు తెలుస్తాను. నువ్వు తినప్పుడు నూనె కూడా ఎంత నూనెలో వేయించుకోవట్లేదు నూనె ఎక్కువ ఉందని. ఆనియన్స్ ఎక్కువ ఉందని నీకు తెలుసా? తిను ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. తిను ఇక వండి పెట్టేది ఎక్కువ మళ్ళీ దాని వంకలు ఒకటి పనికి మాన్నాడు. తినంతా నాశనం అయిపోతారు మళ్ళీ. నాశనం అయిపోతావు.